హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ 6 to 8:30 వరకు డైలీ రొటీన్ బ్లాగ్ చూడండి. ఇప్పుడు నేను చల్లనీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. చూడండి. చన్నీళ్ళలో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా అంటే చాలా హైడ్రేట్ అవ్వకుండా చాలా బాగుంటుంది. చూడండి, ఫేస్ కూడా చాలా అంటే చాలా గ్లోగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దాని తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుంటాను కంపల్సరీగా. మార్నింగ్ లేచినప్పుడే మీరు కూడా ఒకసారి ఇలా తీసుకొని చూడండి. చాలా అంటే చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది. చూడండి, మార్నింగ్ లేచినప్పుడు 1 గ్లాస్ హాట్ వాటర్ తీసుకోండి. కొంచెం గోరువెచ్చని హాట్ వాటర్ తీసుకోండి. దాని తర్వాత నేను యోగా కోసం చేస్తాను, మెడిటేషన్ కోసం చేస్తాను. చూసేయండి. ఒక 10 minutes యోగా చేస్తాను, ఒక 15 minutes మెడిటేషన్ చేస్తాను. ఇంకా దానికి మించి మీరు ఎక్కువ చేస్తే చాలా ఫ్రీగా ఉంటుంది. మన బాడీలో కంఫర్ట్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా. నా వీడియోస్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మీకు నేను పెట్టినప్పుడే వీడియోస్ వస్తాయి. చాలా అంటే చాలా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి. మీకు ఏ విషయమైనా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇప్పుడు బయట మొత్తం కడుక్కుంటున్నాను మా బాల్కనీలో. ఫస్ట్ ప్లాంట్లకు వాటర్ పోసేసి దాని తర్వాత మొత్తం ఊడ్ చేసుకొని కడిగేసుకుంటాను. చూడండి, రోజు నా మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో పెట్టమన్నా పెడతాను. ఒక్కసారి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను చాలా అంటే చాలా వీడియోస్ పెట్టడానికి అవైలబుల్ ఉంటుంది. తర్వాత చెట్లకు వాటర్ పోసేసుకుంటున్నాను. నేను డే బై డే చెట్లకు నీళ్ళు పోసుకుంటాను. రోజు అయితే ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసుకుంటాను. నాకు ఈ కొంచెం వరకే. చూస్తున్నారు కదా. దాని తర్వాత మా పాప మా ఆయన ఇంకా లేగలేదు. దాని తర్వాత బ్రష్ చేసుకుంటాను. దాని తర్వాత చాయ్ పెట్టుకుంటాను. దీంట్లో నేను టీ మసాలా పొడి ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అది డిమార్ట్లో దొరుకుద్ది. మీకు కూడా కలర్ కావాలి అంటే నేను చూపిస్తాను ఆ ప్యాకెట్ కూడా. మీరు కూడా తీసుకోవాలి అంటే తీసుకోండి, ఓకేనా. టీ పొడి 1 స్పూను,
అన్నీ ఇలా సర్దుకున్నాను. ఇది రిపబ్లిక్ డే రోజు బ్లాగ్. యాక్చువల్గా ఇన్ని రోజులు కుదరలేదు బ్లాగ్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు. ఈరోజు కుదిరిందనమాట, అందుకనే చేస్తున్నాను. చూడండి ఇలా సర్దుకున్నాను. టీ అయితే పర్ఫెక్ట్గా అయిపోయాయి. చూసారా పర్ఫెక్ట్గా అయ్యాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. సెల్ఫ్లో అలా సర్దేసుకున్నాను కూరగాయలని. ఇలా సర్దుకున్న తర్వాత చూసేయండి, మొత్తం ఇలా సర్దేశాను. సర్దిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకుంటాను. ఇదొక 5 minutes పట్టిద్ది ఇల్లంతా ఊడ్చడానికి. మీకైతే అంతా ఊడ్చాను, కానీ మీకు ఓన్లీ కిచెనే చూపెడుతున్నాను. చూసేయండి ఓవరాల్ లుక్. ఇలా క్లీన్ చేశాను. ఇందాకలు ఎంత దరిద్రంగా ఉంది. ఇప్పుడు మా పాపకి మా ఆయనకి పాలిస్తున్నాను. ఇదేంటంటే బెల్లం పొడి, డిమార్ట్లో కొన్నాను, 50 రూపీస్. ఇలా ఇద్దరికి పాలు కలిపేసుకుంటాను. ఇప్పుడు రెడీ చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో కొన్ని పల్లీలు వేసుకున్నాను. పల్లీల తర్వాత శనక్కాయ అవి మినపగుండ్లు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మగ్గిన తర్వాత టమోటా, ఉల్లిపాయ, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి 2 రబ్బలు. టమాటా కూడా వేసుకోవాలి. అన్నీ వేసి కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒక నిమిషం తిప్పిన తర్వాత చూసారా బాగా మగ్గినవి అన్నీ. దాని తర్వాత 2 cups వాటర్కి 1 cup రవ్వ. దీనికైతే 3 cups వేసుకోవాలి. లేకపోతే మీకు కుదిరితే 4 cups, ఇంకా దొరుకుతుంది అనుకుంటే 4 cups వేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఉప్మా. నేను చెప్పిన క్వాలిటీతో చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా బాగా వస్తుంది. చూడండి వాటర్ పోసేస్తున్నాను, బాగా మరగాలి. వాటర్ని బాగా తెరలాలన్నమాట. అలా వీడియోలో చూపించినట్టు నేనైతే 1 cup రవ్వ వేసుకుంటున్నాను. ఎందుకంటే మా ముగ్గురికి మస్తు అవుతుంది. మీకు ఎంత కావాలంటుంటే అంత వేసుకోండి. పర్ఫెక్ట్ ఉప్మా టేస్టీగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మా పాప కోసం రైస్ రెడీ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ నేనైతే మిగిలిపోయిందంతా ఇలా చేస్తున్నాను. మనం పాలు మరగబెట్టుకుంటాం కదా,
దాంట్లోనే కొంచెం వాటర్ పోసేసి మిల్క్ ఉంటాయి కదా, మిల్క్ అవన్నీ ఉంటాయి కదా మీగడ, అవన్నీ కలిస్తేనే వస్తుంది మంచిగా టేస్టీగా రాగి జావా. ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను, ఒకరు చూడకపోతే చూసేయండి. ఓకేనా? టేస్టీ రాగి జావా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతసేపు మరిగితే అంత టేస్టీగా ఉంటుంది రాగి జావా. రిపబ్లిక్ డే రోజు మా పాపని రెడీ చేశాను. ఈ పాప స్వీట్స్ అంటే సూపర్ వచ్చింది. చూడండి, ఇదే నా డైలీ బ్లాగ్ రొటీన్, 6 to 8:30 బ్లాగ్. మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నా ఛానల్ అనేది ముందే వచ్చింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.